బ్రహ్మ అక్కడున్న గోవులు, దూడలు వాటిని మాయం చేసేసారట. మాయ చేసేస్తే ఎవరో అన్నారు, "గోవులు శబ్దం వినిపించట్లేదుగా, ఒక్కసారి చూసొస్తాను." అప్పటికి కృష్ణ ఏమి తినట్లేదు, ఆయన తినేశారు. కృష్ణుడన్నట్ట, "మీరు కూర్చోండి, నేనే వెళ్లి చూసొస్తాను. మీరింకా తింటున్నారుగా, తినండి." అని అంటూ అక్కడి నుంచి లేచి గోవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్లారు. వెళ్లి చూస్తే ఒక్క గోవు కూడా అక్కడ లేదు. అంటే అవి అలా వెళ్ళిపోవు ఎక్కడికి, వాటికి అలవాటు కదా! చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనిపించలేదు. కృష్ణుడికి అర్థమైపోయింది. అక్కడ పైనున్న పరబ్రహ్మ స్వరూపం యొక్క మనసులో ఏ భావనలు ఉంటాయో అది కూడా కృష్ణ పరమాత్మకు తెలుసు. సరే అని చెప్పి ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. ఏ ప్రదేశంలో అయితే గోపబాలుడు చక్కగా కూర్చుని భోజనం చేస్తున్నారో అక్కడికనమాట. అలా వచ్చిన తర్వాత విచిత్రం ఏమిటి అంటే వాళ్ళు కూడా మాయమైపోయారట. అంటే బ్రహ్మ వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎక్కడో బంధించేశారు. అది వాళ్ళకి తెలీదు. అంతా మాయ. కాబట్టి అలా దాచేశారనమాట. దాచేసిన తర్వాత ఇప్పుడు ఆవులు లేవు, దూడలు లేవు, గోపబాలులు ఎవ్వరూ లేరు. కేవలం కృష్ణుడు మిగిలిపోయాడు. ఇప్పుడు ఈయన ఇంటికి ఎలా వెళతారు? అంటే అక్కడికి వెళితే అందరూ అడుగుతారు కదా! చాలా మంది వస్తూ ఉండేవారు. గోవులేవి? లేకపోతే గోపబాలులెక్కడా? అని అందరూ అడుగుతారు. ఏం సమాధానం చెప్తారు? ఉన్నట్టుండి మాయమైపోయారు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. అయితే కృష్ణుడు ఇప్పుడు ఇంతకు మించిన ఒక మాయ చెయ్యాలి. చేశారు. ఏం చేశారు అంటే మనకి చెప్తారు కదా! భగవంతుడు ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు అని చెప్తారు. సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడు అని చెప్తారు. ప్రతి పదార్థంలో దేవుడున్నాడని చెప్తారు. అదే విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి ఆయన నిరూపణ చేశారు. ఆయన అక్కడ ఎంతమంది గోపబాలులు వచ్చారో వాళ్ళందరి రూపాన్ని ధరించారట. వాళ్ళలాగా కృష్ణుడు మారిపోయాడు. ఇంతేనా? కాదు. ఎన్ని ఆవులు తీసుకుని వచ్చారో అన్ని ఆవులుగా మారిపోయాడు. ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని దూడలుగా కృష్ణుడే మారిపోయాడు. అవి లేవుగా, కాబట్టి కృష్ణుడే ఆవులుగా, దూడలుగా. ఇంకా మనకి భాగవతంలో ఎంత చక్కని వర్ణన ఉంటుందంటే, ఈ గోపబాలురు ధరించిన వస్త్రాలు ఏవైతే అంటే ఏ వస్త్రాలతో వాళ్ళు వచ్చారో అదే వస్త్రాల రూపంలో, ఏ కర్రలైతే పట్టుకున్నారో ఆ కర్రల రూపంలో, ఏ భోజన పాత్రలు పట్టుకొచ్చారో అన్నీ కూడా మాయమైపోయాయి. కానీ ఆ రూపంలో ఇలా ఎలా వెళ్ళారో అలాగే వాళ్ళందరితో పాటు కృష్ణుడు తిరిగి వచ్చేస్తున్నట్ట. అలా వచ్చేస్తూ ఉంటే ఎవ్వరికీ ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఎవరు కొడుకుని వాళ్ళు చూసుకుని మా కొడుకే అని అనుకుంటున్నారు. అది కృష్ణలీల.